Hey, what's up? ఇంకేంటైతే న్యూ ఇయర్ ప్లాన్ ఏంటి? ఏముంటాయి న్యూ ఇయర్ ప్లాన్స్? మా లాస్ట్ ఇయర్ లాగే చక్కగా కేక్ కట్ చేసుకున్నాం అంతే, ఇంకేముంటాయి? అవునవునే, లాస్ట్ ఇయర్ చిన్న కేక్ అయిపోయింది, ఈసారి పెద్ద కేక్ కట్ చేసుకోవాలి మనం. ఏమే పెద్ద కేక్ కట్ చేసుకున్నా నాకు పెద్ద మొక్క ఇచ్చినట్టు చెప్తున్నావు. చిన్న కేక్ అయినా ఆ మొక్కే, పెద్ద కేక్ అయినా ఆ మొక్కే ఇస్తావు కదా, ఇంకెందుకు? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీ కేక్ కేజీ కొన్నానంటే నీకు పావు కేజీ నీకే ఇచ్చాను ముక్క. నువ్వు కేజీ కేక్ కొన్నావు అంటే కేజీ కేక్ డబ్బులు అయ్యలేదా ఏంటి? అదే నేను చెప్తున్నాను. ఏదో చిన్న మొక్క ఎక్స్ట్రా ఉంచుకుంటాను కానీ అలాగని కేక్ మొత్తం నా దగ్గర ఉంచుకున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఇంత కేక్ చేస్తే ఇంత కేక్ నువ్వే ఉంచుకున్నావు, ఇంత కేక్ ఇచ్చావు. ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఈసారైనా కేక్ కట్ చేసుకుందాం కానీ ఈసారి మాత్రం మా ఇంట్లోనే కేక్ కట్ చేసుకుందాము. అదేలా అవుతుంది? రోజు ప్రతి సంవత్సరం మా ఇంట్లోనే కదా కేక్ కట్ చేసుకునేది. నువ్వు ఎంత మీ ఇంట్లో కట్ చేసుకున్నా సరే, మీ ఇంట్లో కట్ చేసినా నువ్వు డబ్బులు వేసావని చెప్పేసి నువ్వు పెద్ద కేక్ తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నాకు చిన్న కేక్ ఇస్తానంటే అవదే. అలా అంటే ఎలాగవుతుంది? మరి చిన్నపిల్లల కేక్ కోసం కొట్టుకున్నట్టు ప్రకృతి లాగా ఉంది. అందుకనే కదా అంటున్నాను, ఆ ప్రకృతి గొడవలు వద్దనేసి మా ఇంట్లో కట్ చేసి అని చెప్తున్నాను. అయితే నువ్వు ఇప్పుడు ఇలా మారిస్తే ఎలాగవుతుంది? ప్రతి సంవత్సరం నేను మా ఇంట్లోనే కదా కట్ చేసి కట్ చేయాలంటున్నానే. మా ఇంటికి బీచ్ దగ్గర ప్రతి సంవత్సరం నువ్వే కదా మా ఇంటికి వచ్చి మన ఇద్దరం డబ్బులు కలుపుకొని అందరం కలిపి కేక్ కట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కొత్తగా ఏమించో నువ్వు మా ఇంట్లోనే కట్ చెయ్యు, నువ్వు ఒక పెద్ద కేక్ ఇవ్వు అంటే ఇదేంటి అసలు? అవునా, నీకు బీచ్ దగ్గర ఉందని మీ ఇంటి దగ్గర కట్ చేసాను, బీచ్ తెచ్చి మా ఇంటి దగ్గర పెట్టుకోవడానికి అదే, అందుకే మా ఇంట్లో కట్ చేద్దాంలే. నేను అందుకనే అంటున్నాను. సరే సరేలే, నీ ఇష్టం, నేనెందుకు కాదు. కొత్త సంవత్సరం అంతా కొత్త కావాలనుకుంటున్నాం కదా, ఈ సంవత్సరం మీ ఇంట్లో కట్ చేద్దాం. అందుకే నాకు కొత్తగా కావాలి కాబట్టి మా ఇంట్లో కట్ చేద్దామని అంటున్నాను. సరేలే, కట్ చేద్దాం. సరే సరే సరే, ఫోన్ పే 150 రూపీస్ చెయ్యి. ఎందుకు చెయ్యాలి? నువ్వు 150 రూపీస్ చెయ్యి, 100 రూపీస్ చేస్తాను. మీ ఇంట్లో కట్ చేసే కేక్ నేను 150 చేసి నువ్వు 100 ఇస్తావా? ఇదేంటమ్మా? మరి మీ ఇంట్లో ఎక్కువ డబ్బులు వేసుకున్నావు ఏంటి? నువ్వు తక్కువ డబ్బులు వేసి నేను ఎక్కువ డబ్బులు వేసి నాకు ఎంత మొక్క ఇచ్చి నువ్వు ఎక్కువ తీసుకున్నావు కదా, మీ ఇంట్లో కట్ చేసానని. ఇప్పుడు అలాగే నేను తక్కువ డబ్బులు వేస్తాను, ఎక్కువ డబ్బులు అయ్యి నీకు కేక్ ఇస్తాను, సమానంగా పంచుతాను. నేను ఇలా చిన్న మొక్కలు పంచినమ్మా. బాబోయ్, ఇది చాలా మారింది. ఇప్పుడు దీని ఇంట్లో కేక్ కట్ చేస్తే ఇదే పెద్ద కేక్ ఉంటుంది, నాకు చిన్న కేక్ ఇస్తాను. చూడాలి ఎలాగిస్తాడు. చూద్దాం. మా ఇంట్లో కట్ చేయకుండా నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? బీచ్ ఉంది, అది ఉందని వంకలు పెడుతుంది. సరేలేవి, ఏంటంటావు? మా ఇంట్లో ఓకేనా మరి నీకు? సరే సరేలే, చేద్దాం. మరి ఏం చేస్తామా? నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. అందుకనే లేవే పోలేవి అలాగే తిన్న మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, డబ్బులు కూడా చూసుకో. నువ్వు 150 రూపాయలు చేయాలి, నేను 100 రూపాయలు చేస్తాను. మరి అక్కడ మాట మార్చుకో. సరే సరేలే. ఇంకేంటి? Hey, what's up? అలాగేనే. న్యూ ఇయర్ పండుగ అయితే మరి కేక్ కొనుక్కోలేదా నువ్వు? బంగారం ఏది? న్యూ ఇయర్ ఎవరైనా బంగారం బంగారం పండుగలో వేసుకుని తిరిగి వేసి మీ అమ్మల ఇంటికి వెళ్ళవా? సంక్రాంతికి కదా అలా కొని మా ఇంటికి వెళ్ళిపోతాలే, పర్వాలేదు. ఏమేమన్నా నాకు చూపించు అంటే నేను చూస్తే నేను అడుగుతానేమో అనుకుని అలా కొనుక్కొని వెళ్ళిపోతాను అంటున్నావా? నీకు చూపించు కదా, నేను ఏమైనా కొన్నానా ఏంటి? సరేలేదు, నువ్వు వెళ్ళినప్పుడు చెప్తాను, నేను నీతో వస్తాను. నువ్వు మంచి కొనుక్కుంటున్నావే, అందుకని ప్రతి ఒక్కటి నావే మెచ్చుకుంటుంది. సెలక్షన్ రాదేమో. సరేనే, సరే సరే. నాకు సెలక్షన్ రాదనుకుంటున్నావేమో, నాకు వచ్చి మామూలుగా ఏదో నిన్ను అడుగుతున్నాను. నువ్వు అంటే కొనుక్కుంటా కదా, నువ్వు బేరాలు అది బాగా అడుగుతావు కదా, దేంట్లో అని చెప్పేసి అని అడుగుతున్నాను అంతేనే. సరేనే సరేనే, నీకు సెలక్షన్ రాదనే కాదే అంటే చెప్తున్నావు కదా, ప్రతి ఒక్కటి చూపిస్తాను అనుకో. ఓకే, సరే సరే, వెళ్దాం. నేను అందరం వెళ్దాం. సరే, ఇంకేంటైతే విశేషాలు? ఇంకేముంటాయి? న్యూ ఇయర్ కొత్తగా వచ్చింది కదా, చూద్దాం. ఇంకా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం 31st నైట్ నా కేకులు అమ్ముదాం అనుకుంటున్నానే. అవునా? సరేలేవే చెయ్యు, నేను నీకు హెల్ప్ చేస్తాను కేకులు దాంట్లో మాత్రం సగం డబ్బులు మాత్రం అడక్కే నువ్వు. ఇస్తాను, అన్నిట్లోనే సగం సగం కావాలంటే నేను పెట్టుకున్న దాంట్లో నాకేంటే ఉంటది లాభం. సరేలేవే, నేను అడుగులేదు ఏదో అలా మాట్లాడుతూ ఎంత కూడా బ్యాగ్ బాగానే వస్తాయేమో కానీ వస్తాము. సరేలేవే, మన ఇద్దరం ఏదైనా కలిపి చేద్దాము. సరేనా? నీకు ఏదైనా కావాలంటే చెప్పు, నేను నీకు డబ్బులు సాయం చేస్తాను.
డబ్బులు లేదని ఇస్తాను, సాయం చేయడానికి అయితే వస్తాను, నేను ఇస్తాను. ఇంకేంటి అయితే? సరేనైతే నేను కార్ లో వచ్చాను, వెళ్తున్నాను, ఇంకా టైం అయింది. ఓకేనా? సరే ఇయర్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. గుర్తు పెట్టుకో, డబ్బులు మాత్రం 150 రూపాయలు వేయాలి, నేను 100 రూపాయలు వేస్తాను. సరేలే. సరే లేవే, నువ్వు ఏదైనా మంచిగా వింటా.